అండర్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ 2024 అంశంపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ కొనసాగుతోంది. నీట్ నిర్వహణలో అక్రమాలు జరిగాయని, పేపర్ లీక్ అయ్యిందని ఆరోపిస్తూ పలువురు విద్యార్థులు పిటిషన్లు దాఖలు చేశారు. పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలు మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేస్తున్నాయి. కొన్ని కేంద్రాల్లో కేవలం పరీక్షకు 45 నిమిషాల ముందు మాత్రమే పేపర్ లీక్ అయ్యిందని అంటున్నాయి. ఈ ఏడాది మే 5న దేశవ్యాప్తంగా 4700కి పైగా కేంద్రాల్లో నిర్వహించిన నీట్ యూజీ పరీక్షకు దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. గురువారం నాటి విచారణ సందర్భంగా నీట్ అంశంపై సిబిఐ దర్యాప్తు నివేదికను ప్రధాని న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనానికి సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సమర్పించారు. జార్ఖండ్ హజీరాబాద్లోని ఓ కేంద్రంలో నీట్ ప్రశ్నాపత్రం పరీక్ష జరిగిన రోజున ఉదయం 8 గంటల నుంచి 9 గంటల 20 నిమిషాల మధ్య లీక్ అయిందని ఆయన వివరించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం, పరీక్ష ఉదయం 10 గంటల 15 నిమిషాలకు ప్రారంభమైంది. మరి కేవలం 45 నిమిషాల్లోనే 180 ప్రశ్నలను పూర్తి చేయడం సాధ్యమవుతుందా అని విస్మయం వ్యక్తం చేసింది. గ్యాంగులోని 7 వ్యక్తులున్నారని, వారంతా ప్రశ్నలను విభజించుకుని ఒక్కో సెక్షన్ పూర్తి చేశారని తుషార్ మెహతా బదులిచ్చారు. పిటిషనర్ల తరపు హాజరైన సీనియర్ న్యాయవాది నరేందర్ హుడా నీట్ యూజీ 2024ను నిర్వహించడంలో ఎన్డీఏ పూర్తిగా విఫలమైందని, పరీక్షను రద్దు చేయాలని గట్టిగా కోరారు. ప్రశ్నాపత్రాల రవాణాలో అలసత్వం జరిగిందని, హజీరాబాద్లో 6 రోజులు ఓ ప్రైవేట్ కొరియర్ కంపెనీ వద్దే ఉన్నాయని ఆయన ఆరోపించారు. వాటిని పరీక్షా కేంద్రానికి ఈ రిక్షాలో తరలించారని, రాకెట్లో ప్రీమియం ఉందన్న ఆరోపణలపై ప్రిన్సిపాల్ను అరెస్టు చేశారని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం పేపర్ లీక్ పెద్ద మొత్తంలో ప్రభావం చూపినట్టు రుజువైతేనే రీటెస్ట్ నిర్వహించే విషయమై నిర్ణయం తీసుకుంటామని పునరుద్ఘాటించింది.